నర్సారావుపేట తెలుగుదేశం కార్యాలయంలో శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో పలు ఎన్టీఆర్ విగ్రహాలకు, స్వర్గీయ కోడెల శివప్రసాదరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు పాల్గొని ఎన్టీఆర్కు నివాళులర్పించారు. అదేవిధంగా పలువురు నాయకులు, కార్యకర్తలు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాల్లో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన విజయవాడ ప్రజలకు తీసుకెళ్ళొచ్చు. మీరందరూ కూడా ఆలోచించండి. ప్రభుత్వం వచ్చింది, మంత్రుల దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు పలుమార్లు అసెంబ్లీలో పులిలాగా కర్తించిన నాయకుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు. మేడం మేడం కొంచెం వెనక్కి జరగండి. బాబాయ్ బాబాయ్ రైట్ రైట్ సార్. లేదు బాలు పంపించారు. నిజంగా నాన్నగారు 3 సార్లు అడిగాడు. ఎన్సీ వాళ్ళు వచ్చారు. నేను రాముగారు రమ్మంటే గబాన్ వచ్చా. ఆ ప్రోగ్రామ్ చేశాం. ఆయనతోనే ఉన్నాం, ఆయన వెంటే ఉన్నాం. ఆయన గెలిపించడానికి నిలబడకుండా ఇవాళ ఆయన మనం గెలిపించాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. రాముడు భీముడు, ఎన్టీ రామారావు దేవుడు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అదేవిధంగా చిన్నారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరం కూడా మరి ఎన్టీ రామారావు గారు వర్ధంతి చేసుకుంటున్నాము. 29వ వర్ధంతి. మరి వారి ఆశీస్సులతోటి ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ ఏ ముహూర్తాన్ని ఆవిర్భవించిందో అప్పటి నుంచి కూడా దీనికి 100 సంవత్సరాలు జీవం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమంలో వారు వేసిన బీజం వాళ్ళ మానే చెట్టై వాళ్ళ విస్తరించి జాతీయ స్థాయిలో ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ బాబు గారు, అదేవిధంగా మరి కార్యకర్తలు, నాయకులు, మహిళలు, మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, మరి పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఇవాళ మనం అందరం కూడా ముందుకెళ్తున్నాం. ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిందంటే చంద్రబాబు నాయుడు గారి కష్టం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని 5 ఏళ్లుగా ఏదైతే కష్టాలు పడ్డామో, అన్ని విధాలు నష్టపోయామో వాటిని అధిగమించి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ 4వ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవడం జరిగింది. అంటే ఇంతటితో మన పని అయిపోలేదు. మళ్ళీ మనం కష్టపడాలి. 5వసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఆ దిశగా మనం అందరం కూడా ప్రయాణం చేయాలి. అంటే అమరావతిని గట్టి చూపించాలి, పోలవరాన్ని గట్టి చూపించాలి. ఇవన్నీ కూడా మనం మా హామీల ప్రకారం మనం చేసి పెడతాం. పెన్షన్ పెంచడం జరిగింది. వికలాంగులకి, వృద్ధులకి, రైతు సోదరులకి అండగా ఉంటాము. తల్లి దీవెన, అమ్మఒడి ఇవన్నీ కూడా ఇవ్వడానికి జరుగుతుంది. కాబట్టి రేపు రాబోయే కాలంలో రైతు బంధు పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రతి వ్యవస్థని బాగు చేసిన బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి అండగా నేను ఉంటానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది వైజాగ్లో. ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా మళ్ళీ కష్టపడాలి. 2029లో కష్టపడి మళ్ళీ మన పార్టీని గెలిపించుకోవాల బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని చెప్పి మరి ఇక్కడ ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ముఖ్యంగా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీకి బలం ఏదైనా ఉందంటే వారే మహిళలు.
తెలుగుదేశం పార్టీకి బలం ఉంటే వాళ్ళే కార్యకర్తలు. అదేవిధంగా రాబోయే కాలంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రైతు బంధు పథకాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మీడియా సోదరుల అండదండలతోటి, కార్యకర్తల అండదండలతోటి, మహిళల అండదండలతోటి మళ్ళీ మనం 5వసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత నరసరావుపేట పట్టణ ప్రజలు తీసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను.